భర్తకు దూరంగా ఉన్న స్త్రీలు కామ కోరికలను తట్టుకోలేక కసితో రగిలిపోతూ ఉంటారంట. ఇలాంటి స్త్రీలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. భర్త దగ్గరగా ఉన్నప్పుడు స్త్రీలు ఎంత కసిగా ఉన్నా సరే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి భర్త రెడీగా ఉంటారు. అదే భర్త దూరంగా ఉన్నప్పుడు భార్యకి ఇలాంటి కోరికలు కలిగినప్పుడు ఆ స్త్రీ దాన్ని తట్టుకోలేక ఎన్నో రకాలుగా తృప్తిపడడానికి ప్రయత్నిస్తుందంట. దూరంగా ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఆ కోరికలు కలిగినప్పుడు వాటిని తీర్చుకోవడానికి ఆమె ఏ రకంగా తృప్తి పడుతుందో చూద్దాం. భర్తలకి దూరంగా ఉన్న స్త్రీలకు ఇలాంటి కోరికలు కలిగినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. భర్తలు ఏదైనా డ్యూటీ పని మీద కానివ్వండి, ఊరికి వెళ్ళడం ఎక్కువ రోజులు వెళ్ళి రాకపోతే అప్పుడు ఇంట్లో ఉన్న భార్యలకు ఇలాంటి కోరికలు కలుగుతూ ఉంటాయంట. భర్త లేని ఈ సమయంలో ఇలాంటి స్త్రీలకు ఆ కోరిక కలిగినప్పుడు తన ఎదల ద్వారా మరియు తన శరీర అందాలతో వాటిని తీర్చుకుంటారంట. అంటే తన స్థానాన్ని చేతులతో అదమనం ఒత్తుకోవడం చేసి తన కోరికలను తీర్చుకుంటారంట. ఇలాంటి కోరికలు మరీ ఎక్కువైనప్పుడు తన మీద యొక్క అందాలను అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటారంట. వాటిని తన స్వహస్తాలతో గట్టిగా పట్టుకొని సంతోషపడుతూ ఉంటారంట. కొందరు స్త్రీలు భర్తలకు దూరంగా ఉన్నప్పుడు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ విధంగా సంతోషపడుతూ ఉంటారంట. ఇంకొందరు స్త్రీలైతే పరాయి పురుషులతో మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి కోరికలు ఉన్నా సరే వాటిని అణుచుకొని వారిలో వారే మదన పడుతూ ఉంటారు. కుటుంబ గౌరవం కోసం, మనం అభిమానం కోసం ఇలాంటి పనులకు పనిగట్టరు. కానీ వారికి ఇష్టమైన పురుషుడు కనిపించగానే వారిలో ఈ కోరికలు అనేవి మరింత రెట్టింపుగా అవుతాయంట. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అదుపు తప్పి వారిలో తప్పుదారిలో నడుస్తూ ఉంటారు. కానీ తప్పు జరిగిన తర్వాత ఇలాంటి వారు ఎంతో బాధను అనుభవిస్తారని పెద్దలు అంటుంటారు. మరికొందరు స్త్రీలైతే తమకు ఇష్టమైన పురుషుడు కనిపించగానే పెదవులను కొరకడం, కంటి చూపు తిప్పుకోకుండా వారిని చూస్తూ ఉండడం, వారితో ఆ కోరికలు తీర్చుకోవాలని తహతహలాడిపోతూ ఉండడం చేస్తుంటారు. ఇలాంటి వారు వారి కోరికలను కంట్రోల్ అస్సలు చేసుకోరు. ఇలాంటి స్త్రీలు తన కోరికలు తీర్చుకోవడానికి తన యథాందాలను ముందుకు పెడుతూ చీరకొంగు జరగపోయినా కూడా వారి ముందు జారవేస్తూ వారి యొక్క అందాలను మొత్తం అతనికి చూపించి మురిసిపోతూ ఉంటారు. ఇలా చేస్తుంటే తను అతనితో ఆ కోరికను తీర్చుకోవాలని ఆశపడుతుందని అర్థం. మరికొందరు స్త్రీలైతే కామాన్ని తట్టుకోలేక తమ బొడ్డును కూడా పరాయి పురుషులకు చూపించి అతను చూసే విధంగా చేసి తన అందాల మొత్తం కనిపించేలా పల్చటి చీరలను ధరించడం, పల్చటి జాకెట్ వేసుకొని చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొంతవరకైనా తమ కోరికలను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక స్త్రీ ఇలా చేస్తుంటే మీతో ఆ సంబంధాన్ని కొనగించాలని ఆతృతపడుతుందని అర్థం చేసుకోవాలి. అందరు స్త్రీలు ఇలాంటి పనులు చేయరు. కానీ కొందరు మాత్రం కోరికలను తట్టుకోలేక వాటిని తీర్చుకోవడానికి పరపురుషులతో సంబంధాలు పెట్టుకొని ఆ విధంగా తృప్తి చెందుతూ ఉంటారు. ఈ విధంగా భర్తలకు దూరంగా ఉన్న స్త్రీలు శతవిధాలుగా తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే పరపురుషులతో సంబంధాలు కొనసాగించి తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. మరికొందరు గౌరవ మర్యాదల కోసం ఇంట్లోనే వారికి వారే ఆ కోరికలను అదుపు చేసుకొని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు.